ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏజ్ పెరిగే కొద్దీ స్టార్ హీరోల్లో జోరు తగ్గుతుంది. 7-10 వయసు మీద పడితే ఏడాదికి 1-6 సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సీనియర్స్. కానీ ఈ విషయంలో తన లెక్కే వేరంటున్నాడు తలైవా. ఒకేసారి 5 సినిమాల్లో లైన్లో పెట్టి ఔరా అనిపిస్తున్నాడు. రజనీకాంత్ రోబో తర్వాత ట్రాక్ తప్పిన హీరో. డిఫరెంట్ కథలతో రకరకాల ప్రయోగాలు చేస్తే ఏదీ వర్కౌట్ కాలేదు. నిఖార్స్ అయిన హిట్ ఒక్కటి కూడా తన అకౌంట్లో పడలేదు. దీంతో 2-3 ఏళ్లలో తలైవా రిటైర్మెంట్ గ్యారంటీ అనే కామెంట్స్ వచ్చాయి. కట్ చేస్తే జైలర్ సక్సెస్ తో వాటికి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు రజనీకాంత్. సింగిల్ సినిమాతో 600 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు వరుసగా 5 ప్రాజెక్టులని లైన్లో పెట్టి జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో వెట్టాయిన్ మూవీ చేశాడు రజనీకాంత్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక లోకేష్ తో కూలీ మూవీ మొదలుపెట్టిన సూపర్ స్టార్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో ఒకటి నెల్సన్ జైలర్ 2 కాగా మరొకటి సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న బాలీవుడ్ ప్రాజెక్ట్. ప్రెజెంట్ ఈ 2 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2025 జనవరిలో జైలర్ 2 సమ్మర్లో బాలీవుడ్ ప్రాజెక్టు స్టార్ట్ చేసేలా తలైవా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి 73 ఏళ్ల వయసులో 5 సినిమాలను లైన్లో పెట్టి బడా స్టార్స్ కే షాక్ ఇస్తున్నాడు రజనీకాంత్. రీ రిలీజ్ అనేది స్ట్రైట్ మూవీస్ కి పెద్ద సమస్యగా మారింది. ఎంత ప్రమోషన్ చేసినా కలెక్షన్స్ పై రీ రిలీజ్ ఎఫెక్ట్ గట్టిగా పడేలా కనిపిస్తోంది. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లంలోని ఇరుక్కుపోయాడు నాని. నేషనల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ సరిపోదా శనివారం ఇప్పటికే విడుదలైన టీజర్ పేలింది. సాంగ్స్ ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాయి. ఇక ఆగస్టు 29న సోలో రిలీజ్ డేట్ దక్కడంతో భారీ ఓపెనింగ్స్ రావడం పక్కా అని డిసైడ్ అయ్యారు మేకర్స్. కట్ చేస్తే పవన్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ నాని సినిమాపై గట్టి ఎఫెక్ట్ చూపించేలా కనిపిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ ని రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ 1 అర్ధరాత్రి నుంచే స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. సరిపోదా శనివారం విడుదలైన 2 రోజుల గ్యాప్లోనే గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కావడం నాని సినిమాకి పెద్ద దెబ్బే. కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మురారి రీ రిలీజ్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు మహేష్. దీన్ని గబ్బర్ సింగ్ తో బ్రేక్ చేయాలని చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఎలా చూసినా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో నాని అడ్డంగా ఇరుక్కుపోయాడు. మరి సినిమా పోటీని తట్టుకుని సరిపోదా శనివారం ఎంతవరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది విశ్వంభర. శరవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. అయితే ఇప్పటి వరకు చిన్న టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో సైలెంట్ అయిన మెగా ఫ్యాన్స్ కి అద్దిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతోంది యూనిట్. ఆగస్టు 22న టీజర్ లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాల్తేరు వేరైతో హిట్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. మైథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచాయి. సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. అయితే ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డే. ఈ సందర్భంగా విశ్వంభర టీజర్ విడుదల చేసేందుకు యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. విశ్వంభర టీజర్ కట్ ఇప్పటికే పూర్తయిందట. ఫైనల్ ఎడిట్ మాత్రమే బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ చూసిన వాళ్ళు విశ్వంభర ఓ రేంజ్ లో ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. చిరు లుక్, వశిష్ఠ మేకింగ్, కల్కి RRR టీజర్లు చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాయట. టీజర్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయని, విశ్వంభర కాన్సెప్ట్ మొత్తాన్ని ఈ డైలాగులతోనే రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి విశ్వంభర రిజల్ట్ వశిష్ఠ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే తను కూడా పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోతాడు. మరి ఆగస్టు 22న రిలీజ్ కానున్న టీజర్ మెగా ఫ్యాన్స్ కి ఎలాంటి థ్రిల్ ని అందిస్తుందో చూడాలి. బాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పెద్ద సినిమాలు డిజాస్టర్ అవుతుంటే చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ముఖ్యంగా హారర్ జానర్ లో వస్తున్న సినిమాలు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా శ్రద్ధా కపూర్ కి ప్లస్ గా మారింది. స్త్రీ 2 తో మరొకసారి బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ కనిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా స్త్రీ 2 ఫస్ట్ పార్ట్ హిట్ అవడంతో సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. స్టార్ హీరో లేకపోయినా అడ్వాన్స్ బుకింగ్స్ లో స్త్రీ 2 దుమ్ము రేపుతోంది. రిలీజ్ కి ఇంకా 2 రోజుల టైం ఉండగానే 2 లక్షల టికెట్లు అమ్ముడైపోయాయి. ఆగస్టు 15 ఉదయం షో పడేలోపు ఈ కౌంట్ 4 లక్షలకు దాటొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. స్త్రీ 2 కి పోటీగా రిలీజ్ అవుతున్న అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే పట్టుమని 10,000 టికెట్లు కూడా అమ్మలేకపోయింది. స్త్రీ 2 కంటే ఎక్కువ ప్రమోషన్లు దీనికే చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్ లో ఆ జోరు కనిపించడం లేదు. గత 3 ఏళ్లుగా అక్షయ్ ట్రాక్ రికార్డ్ దెబ్బతినడంతో ఖేల్ ఖేల్ మేని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక జాన్ అబ్రహాం, వేదా విషయానికి వస్తే బుకింగ్స్ సోసోగా సాగుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఈ 2 సినిమాలు స్త్రీ 2 దరిదాపుల్లో లేకపోవడం విశేషం. అక్షయ్, జాన్ అబ్రహాం స్టార్డమ్ కన్నా శ్రద్ధా కపూర్ కంటెంట్ ఆధిపత్యమే బీటౌన్ లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఆగస్టు 14న స్త్రీ 2 స్పెషల్ ప్రీమియర్లు అన్ని చోట్ల ప్రారంభం కాబోతున్నాయి. సౌత్లో డబ్ల్యూ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలా లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ బరిలో ఉన్న మల్టీప్లెక్స్లో స్త్రీ 2ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ట్రై చేస్తున్నారు. అంటే సౌత్లో ఈ 3 సినిమాలకు స్త్రీ 2 గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి స్త్రీ 2 ట్రెండ్ చూస్తుంటే యానిమల్, టైగర్ 3, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 అడ్వాన్స్ బుకింగ్కి దగ్గరగా వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. మరి హారర్ జానర్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. బాలీవుడ్లో కాంత్రయానికి ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. 2 దశాబ్దాల పాటు నార్త్ ఇండస్ట్రీని ఏలిన రికార్డు వాళ్ళది. కానీ ముగ్గురు ఖాన్స్లో 2 మాత్రమే బాక్సాఫీస్ వద్ద 1000 వాళ్ళ పేల్చారు. దీంతో ఆ రికార్డ్ని బీట్ చేయాలని కంకణం కట్టుకున్నాడు కాండల వీరుడు. మరి చేతిలో ఉన్న సినిమాలతో ఆ ఆశ తీరుతుందా? హిందీ సినిమా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాలుగా ఏలుతూనే ఉన్నారు కాంత్రయం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మార్కెట్లో మైలేజ్ పెంచుకుంటూనే ఉన్నారు. అయితే కాంత్రయంలో ఇప్పటి వరకు 2 ఖాన్స్ మాత్రమే 1000 కోట్ల క్లబ్లో చేరారు. దంగల్తో ఫస్ట్ టైం 1000 కోట్లు వసూలు చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు అమీర్ ఖాన్. లాస్ట్ ఇయర్ వచ్చిన పఠాన్, జవాన్తో 2 సార్లు 1000 వాళ్ళ పేల్చాడు షారుఖ్. టైగర్ 3తో సల్మాన్ ఈ ఫీట్ అందుకోవాలని చూస్తే భారీ షాక్ తగిలింది. భారీ అంచనాలతో వచ్చిన టైగర్ 3 డిజాస్టర్గా నిలిచిపోయింది. దీంతో 1000 కోట్ల క్లబ్ అనేది కండల వీరుడికి అందని ద్రాక్షగా మారిపోయింది. 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ డైరెక్టర్స్ని పక్కన పెట్టి మరీ తమిళ మేకర్స్తో జోడీ కట్టాడు. ప్రజెంట్ మురుగదాస్తో చేస్తున్న సికిందర్తో 1000 కోట్లు రాబట్టాలి అనేది సల్మాన్ ఖాన్ ప్లాన్. అది మిస్ అయితే అట్లీతో చేరున్న ప్రాజెక్టుతో ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. కథ నుంచి క్యారెక్టర్ వరకు ప్రతిదీ డిఫరెంట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి సౌత్ కంటెంట్తో రానున్న ఈ 2 సినిమాలు సల్మాన్ కోరికను ఎంతవరకు తీరుస్తాయో చూడాలి. మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్స్ సీనియర్ స్టార్స్తో జోడీ కట్టేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. కాస్త టైం పట్టినా యంగ్ స్టార్స్తో చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. కానీ ఈ విషయంలో నో రిస్ట్రిక్షన్స్ అంటోంది ఓ కోలీవుడ్ బ్యూటీ. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరితో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో సూపర్ ఫామ్లో ఉంది శృతి హాసన్. క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తను వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1తో సూపర్ హిట్స్ కొట్టింది. ప్రజెంట్ అడవిశేష్కు జోడీగా డెకాయిట్ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ అప్కమింగ్ సినిమాల విషయంలో తీసుకుంటున్న డెసిషన్స్ షాక్ ఇస్తున్నాయి. మూవీ సెలక్షన్ల విషయంలో తనదైన మార్పు చూపిస్తుంది శృతి హాసన్. క్యారెక్టర్ నచ్చితే కో ఆర్టిస్ట్ ఎవరన్నది పెద్దగా కేర్ చేయడం లేదు. సాధారణంగా మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్స్ సీనియర్ స్టార్స్తో జోడీ కట్టేందుకు ఆలోచిస్తారు. కానీ శృతి మాత్రం తనకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవంటుంది. ప్రజెంట్ చెన్నై స్టోరీస్లో నటిస్తున్న తాను రజనీకాంత్ కూలీ మూవీకి ఓకే చెప్పింది. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కంటెంట్ నచ్చితే స్పెషల్ ఆల్బమ్స్లో యాక్ట్ చేయడానికి సై అంటుంది.